ఉషా హోమియోపతి తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు ఈ వీడియో సెషన్లో పేషెంట్స్ ఎక్కువగా అడుగుతూ ఉండేటటువంటి మరొక క్వశ్చన్ అండి. ఈ ఫేస్ మీద ఈ బ్రౌన్ స్పాట్స్ వస్తూ ఉంటాయి చూసారా, ఫేస్ మీద లేదంటే ఎక్కువ చేతుల మీద, కాళ్ళ మీద ఎక్కువగా ఎక్కడైతే సన్ ఎక్స్పోజర్ ఉందో అలాంటి ప్లేసుల్లో మీకు బ్రౌన్ స్పాట్స్ రౌండ్గా కానీ లేదంటే ఒక కోడిగుడ్డు షేప్లో ఓవెల్ షేప్లో కానీ ఉండేటటువంటి బ్రౌన్ స్పాట్స్, ఈ స్పాట్స్ని బ్రౌన్ కానీ బ్లాక్ కానీ ఉండొచ్చు. ఈ స్పాట్స్ వీటిని లివర్ స్పాట్స్ అంటారండి. దీనికి లివర్ డిసీజ్కి ఎలాంటి సంబంధం లేదు, కానీ వీటిని లివర్ స్పాట్స్ అని అంటూ ఉంటారు. మరి ఈ లివర్ స్పాట్స్ని క్యూర్ చేయడానికి హోమియోపతిలో ఎలాంటి ఏదైనా మందులు ఉన్నాయా అని చెప్పి పేషెంట్స్ ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు. అందువల్ల ఈరోజు ఈ వీడియో సెషన్లో లివర్ స్పాట్స్ని హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ఏ విధంగా క్యూర్ చేయవచ్చు అనేటటువంటి విషయాన్ని ఈ వీడియో సెషన్లో చర్చిద్దాము. ముందుగా అసలు ఈ లివర్ స్పాట్స్ అంటే ఏంటి, ఈ లివర్ స్పాట్స్ ఎలా డెవలప్ అవుతాయి, ఎందుకు డెవలప్ అవుతాయి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలంటే, ఈ లివర్ స్పాట్స్ అనేది మీకు చూడండి ఎక్కువగా ఏజ్ ఫ్యాక్టర్ అండి. దీనికి ముఖ్యంగా లివర్ స్పాట్స్ అనేది డెవలప్ అవడానికి ముఖ్యమైనటువంటి కారణము ఏజ్ ఫ్యాక్టర్. ఎక్కువగా 40 ఇయర్స్ తర్వాత లేదంటే 50 ఇయర్స్ తర్వాత ఈ చర్మంలో మీకు ఈ మెలనోసైట్స్, ఈ మెలానిన్ అనేటటువంటి ఈ పిగ్మెంటేషను, మీకు ఈ మెలనోసైట్స్ని సెక్రెట్ చేసేటటువంటి హార్మోను ఎక్కువగా స్టిమ్యులేట్ అవ్వడం అనేది జరుగుతుంది. దానికి ప్రత్యేకమైనటువంటి రీజన్ ఏం లేదు. ఎక్కువగా ఆ చర్మం ఓల్డ్ అవ్వటం వల్ల మీకు ఈ మెలానిన్ అనేది హార్మోన్ అనేది స్టిమ్యులేట్ అయ్యి ఈ మెలనోసైట్స్ ఎక్కువ క్లంపీగా ఒకే ప్రాంతంలో ఎక్కువగా మీకు అక్యుములేట్ అవ్వటం వల్ల ఈ లివర్ స్పాట్స్ అనేది డెవలప్ అవుతూ ఉంటాయండి. మరి ఈ ఏజ్ ఫ్యాక్టర్, మీకు ఏజ్ ఫ్యాక్టర్ కలిగించేటటువంటి ఎలాంటి చర్యలు చేసినా, మీరు ఫ్యాటీ ఫుడ్ ఎక్కువగా తినాలనుకోండి, ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకోవట్లేదు, మరి డ్రై ఫ్రూట్స్ తీసుకోవట్లేదు, ఎక్కువగా మినరల్స్ విటమిన్స్ ఉండేటటువంటి ఆహారాన్ని మీరు తీసుకోవట్లా, వెజిటబుల్స్ ఎక్కువగా వాడట్లా, మరి అలాంటి టైంలో మీ బాడీ ఎక్కువగా ఓల్డ్ ఏజ్కి గురయ్యి తక్కువ వయసులోనే మీ బాడీ ఓల్డ్ అయ్యి దానివల్ల ఈ మెలనోసైట్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ అయ్యి కూడా మీకు ఈ లివర్ స్పాట్స్ అనేది డెవలప్ అవ్వచ్చండి. మరి ఈ లివర్ స్పాట్స్ హోమియోపతిలో క్యూర్ చేయవచ్చా లేదా అంటే, హోమియోపతిలో అద్భుతంగా క్యూర్ చేయొచ్చండి. మీకు అలోపతిలో అయితే దీన్ని సర్జికల్గా రిమూవ్ చేయడానికి ట్రై చేస్తారు. సర్జికల్గా ఈ క్రయోథెరపీ ద్వారా లేదంటే డైరెక్ట్గా సర్జికల్గా రిమూవ్ చేయడానికి. మరి ఒక దగ్గర రిమూవ్ చేశారనుకోండి, మరలా ఇంకో దగ్గర వచ్చేటటువంటి ఛాన్స్ ఉంటుంది. అలా స్కిన్ మొత్తాన్ని కూడా మీకు రిమూవ్ చేసుకుంటూ పోలేరు కదా. అలా కాదు, ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేది అలా కాదు. మీకు హోమియోపతిలో మీకు అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఉన్నాయి లివర్ స్పాట్స్ని క్యూర్ చేయడానికి. హోమియోపతి ఎలా పనిచేస్తుందంటే, మీ స్కిన్ యొక్క ఏజింగ్ని తగ్గిస్తుంది, మీ స్కిన్ తొందరగా ముసలిదైపోకుండా చూస్తుంది, అంటే ఏజ్ ఎక్కువ రాకుండా. మీకు ఎలాగంటే మీరు తీసుకున్నటువంటి విటమిన్స్ కానీ మినరల్స్ కానీ మీ న్యాచురల్గానే మీ బాడీలో ఉన్నటువంటి ఆ డిజార్డర్ని క్యూర్ చేసి విటమిన్స్ మినరల్స్ మీ చర్మంలోకి చివరి స్పాట్ వరకు వెళ్ళేలాగా హోమియోపతి మెడిసిన్స్ ద్వారా మనం చేయొచ్చు. తద్వారా ఈ మెలనోసైట్ ప్రొడక్షన్ అనేది తగ్గించవచ్చండి. ఈ మెలనోసైట్ స్టిమ్యులేషన్ని మనం ఆపొచ్చు. మరి హోమియోపతిలో ఎలాంటి హోమియోపతి మందులు వాడి మరి ఈ లివర్ స్పాట్స్ని తగ్గించుంటే మనం ఫస్ట్గా ఆలోచించవలసింది ఈ సెపియా. ఈ సెపియాలో మీకు ఎల్లోగా ఫస్ట్ ఆ స్పాట్ అనేది మీకు ఎల్లో కలర్ పసుపు రంగులో స్టార్ట్ అయ్యి అది బ్రౌన్ కలర్లోకి మారుతుందన్నమాట. అలాంటి కేసుల్లో మనం సెపియాని వాడాలి. ఈ సెపియా పేషెంట్స్ మీకు చూడండి కొంచెం ఇండిఫరెంట్గా ఉంటారు. ఇండిఫరెంట్గా అంటే అందరూ ఫంక్షన్లో ఎంజాయ్ చేస్తూ ఉంటే వీళ్ళు పక్కన కూర్చొని పుస్తకం చదువుకుంటూ ఉంటారు. అలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళలో కనుక ఈ లివర్ స్పాట్స్ కనుక కనిపిస్తే మనం సెపియా 1 తీసుకొని ఒక 2 మాత్రలు వేస్తే చాలు. మీకు 2 మాత్రలు వేసి ఒక 1 ఇయర్ అలా వదిలేస్తే ఆ లివర్ స్పాట్స్ అనేది గ్రాడ్యువల్గా బ్రౌన్ కలర్ నుంచి ఆ స్కిన్ కలర్లోకి మారటం అనేది జరుగుతుందండి. అలాగే దీని తర్వాత ఇంకా అద్భుతమైనటువంటి హోమియోపతి మెడిసిన్ ఆర్సెనిక్ ఆల్బమ్. ఈ ఆర్సెనిక్ ఆల్బంలో ఈ పరిస్థితి ఎలా ఉంటుందంటే, మీకు ఆ స్పాట్ అనేది ఫస్ట్ వైట్ కలర్లో స్టార్ట్ అవుతుంది. వైట్ కలర్లో స్టార్ట్ అయ్యి అది గ్రాడ్యువల్గా బ్రౌన్ కలర్లోకి బ్లాక్ కలర్లోకి మారటం అనేది జరుగుతుందండి. అలాంటి కేసుల్లో మనం ఆర్సెనిక్ ఆల్బమ్ తీసుకొని 1 పొటెన్సీలో ఒక 2 మాత్రలు వేసి ఒక 1 ఇయర్ పాటు అలా వదిలేస్తే మీకు ఆ లివర్ స్పాట్స్ అనేది పూర్తిగా తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఆర్సెనిక్ పేషెంట్స్ ఎక్కువగా యాంగ్జైటీ, ఎక్కువగా మీకు తత్తరపాటుతనం ఎక్కువగా ఉంటుంది వీళ్ళల్లో. తర్వాత వాటర్ అనేది ఎక్కువగా ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉంటారు. ప్రతిదానికి భయం, తర్వాత ఫియర్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. వీళ్ళలో ఎక్కువ ఆందోళన, భయం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళలో మనం ఆర్సెనిక్ ఇస్తే, అలాంటి కేసులో కనుక మనం లివర్ స్పాట్స్ చూస్తే మనం ఆర్సెనిక్ ఇస్తే మీకు 100% కూడా ఆ స్పాట్స్ అనేది తగ్గుతాయండి. మరి దీని తర్వాత చెప్పుకోవాల్సిన హోమియోపతి ముందు క్రోటాలస్ హ్యారిడస్. ఈ క్రోటాలస్ హ్యారిడస్ దీంట్లో పరిస్థితి ఎలా ఉంటుందంటే, మీకు హెమరేజెస్ జరిగిన తర్వాత ఎక్కువగా మరి ఈ మీకు మీకు యూట్రస్లో నుంచి ఓవర్ బ్లీడింగ్ జరిగిన తర్వాత, లేదంటే ముక్కులోంచి రక్తం కారటం, లేదా లంగ్స్లోంచి రక్తం కారటం, లేదంటే ఏదైనా యాక్సిడెంట్స్ అయిన తర్వాత ఎక్కువగా రక్తం కారటం, ఇట్లా మీకు ఈ
మీకు ఇలా రక్తం శరీరంలో నుంచి రక్తం పోయిన తర్వాత మీకు లివర్ స్పాట్స్ కనుక డెవలప్ అయితే మరి అలాంటి కేసుల్లో మనం వాడాల్సినటువంటి హోమియోపతి మందు ఈ క్రోటాలస్ హారిడస్. ఈ క్రోటాలస్ హారిడస్ 1 పొటెన్సీలో ఒక 2 పిల్స్ ఇచ్చి వదిలేస్తే మీకు ఆ లివర్ స్పాట్స్ అనేది మీకు 100% కూడా గ్రాడ్యువల్గా ఫేడ్ అయిపోతాయి. ఇప్పుడు నేను చెప్పే మెడిసిన్స్ అన్నీ కూడా ఈ క్రానిక్ కేసు మీకు ఫ్రీక్వెంట్గా రిపీట్ చేయాల్సినటువంటి అవసరం ఉండదండి. మీకు 1 పొటెన్సీలో ఒక 2 పిల్స్ ఇచ్చి వదిలేస్తే అది గ్రాడ్యువల్గా మీకు ఫేడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. మీకు వెయిట్ చేయగలిగేటటువంటి ఆ ఓపిక ఉండాలి అంతే. మరి దీని తర్వాత మనం చెప్పుకోవాల్సిన హోమియోపతి మందు ఈ లైకోపోడియం. ఎవరిలో అయితే ఇండైజెషన్ కంప్లైంట్స్ ఉండి మీకు ఎక్కువగా గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ ఉండి స్వీట్స్ తినడానికి ఎక్కువ క్రేవింగ్ ఉంటుంది చూసారా, అలాంటి వాళ్ళలో కనుక మీకు లివర్ స్పాట్స్ కనుక డెవలప్ అయితే మీరు వాడాల్సినటువంటి మందు ఈ లైకోపోడియం. దీని తర్వాత కాల్కేరియా కార్బు. ఈ కాల్కేరియా కార్బు ఊబకాయం ఎక్కువ ఉంటుంది చూసారా, ఊబకాయం ఎక్కువ ఉండి చెమటలు ఎక్కువగా పడుతూ ఉంటాయి, తొందరగా అలసిపోతూ ఉంటారు. అలాంటి కేసుల్లో మీకు లివర్ స్పాట్స్ ఉంటే మీరు కాల్కేరియా కార్బు 1 ఒక 2 పిల్స్ ఇచ్చి వదిలేస్తే చాలండి. దీని తర్వాత లాకసిస్. ఈ లాకసిస్ ఎలా ఉంటుందంటే వీళ్ళకి విపరీతమైనటువంటి గాలి కావాలి. ఈ తర్వాత ఈ లివర్ స్పాట్స్ ఫస్ట్ బ్రౌన్ కలర్లో స్టార్ట్ అయ్యి తర్వాత బ్లాక్ కలర్లోకి మారుతాయి. తర్వాత వీళ్ళలో నిద్ర అనేది ఉండదు సరిగ్గా, నిద్ర అనేది డిస్టర్బెన్స్ ఉంటుంది. నిద్ర డిస్టర్బెన్స్ వల్ల వీళ్ళలో ఈ ఓల్డ్ ఏజ్ అనేది తొందరగా వస్తుందన్నమాట, ఎక్కువగా ఈ స్ట్రెస్కి లోనవటం. అలాంటి కేసుల్లో మనం ఈ లాకసిస్ 1 తీసుకుని ఒక 2 పిల్స్ ఇచ్చి వదిలితే లివర్ స్పాట్స్ అనేది ఒక 1 ఇయర్ పాటు వదిలేసేయాలి. ఒక 2 పిల్స్ ఇచ్చి మీకు గ్రాడ్యువల్గా ఆ లివర్ స్పాట్స్ అనేది ఫేడ్ అయిపోతాయండి. మరి ఇదే కాకుండా ఇంకా హోమియోపతిలో ఇంకా నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి. మనం చెప్పుకున్నటువంటి మెడిసిన్స్ ఎక్కువగా మనకు ఫ్రీక్వెంట్గా మన క్లినిక్లో ఇండికేట్ అయ్యేటటువంటి ఫ్రీక్వెంట్గా వాడేటటువంటి హోమియోపతి మందులు. మరి ఇది ఈరోజు లివర్ స్పాట్స్ని, బ్రౌన్ స్పాట్స్ని, బ్లాక్ స్పాట్స్ని ఏ విధంగా క్యూర్ చేయవచ్చు హోమియోపతి మెడిసిన్స్ వాడేటటువంటి విషయాన్ని వీడియో సెషన్లో కొంతవరకు చర్చించామని అనుకుంటున్నాను. తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో వేరొక డిసీజ్తో కలుద్దాం. మరి అంతవరకు సెలవు.